హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. నిజమైన ప్రదక్షిణ. మీలో కొందరు ప్రదక్షిణలు ప్రశాంతి నిలయం చుట్టూ తిరుగుచూ ఇన్నిసార్లు చేశాము అని తృప్తి చెందుతూ ఉంటారు. కానీ మీ దేహంతో పాటు మీ మనస్సు కూడా నిలయం చుట్టూ తిరిగినప్పుడే ప్రదక్షిణలు చేసినట్లవుతుంది. కానీ మీ కాళ్ళు వాటంతట అవి తిరుగుతూ ఉండడం, మీ మనస్సులో ఇతర విషయాలను గురించి ఆలోచిస్తూ ఉండడం నేను గమనించాను. మీరు ప్రదక్షిణలు ప్రారంభించుటకు పూర్వము మీ మనస్సును భగవంతునికి దక్షిణగా ఇవ్వండి. ప్రశాంతి నిలయంలో ఉండటం వల్ల మీరు పూర్తి ప్రయోజనం పొందాలి. మీ ఇంద్రియాలను పూర్తి అదుపులో పెట్టుకోవాలి. మితంగా మాట్లాడండి. మీ కష్టాలను గురించి ఇతరులకు వెళ్ళబోసుకోవద్దు. ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో ఎవరి బాధల మూట వారికి ఉన్నది. ఉన్న బాధలకు తోడు మీ బాధలు వినాలనే ఆసక్తి ఎవరికీ ఉండదు. మీ బాధలు వినటానికి నేనున్నాను, మిమ్మల్ని ఓదార్చుటకు నేనున్నాను. బిగ్గరగా మాట్లాడుతూ ధ్యానము కానీ, సద్గ్రంథ పఠనము కానీ, నామకోటి కానీ చేస్తున్న వారికి భంగం కలిగించవద్దు. ఒంటరిగా కూర్చొని ధ్యానం చేసుకోండి. చేతనైతే ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకోండి. మూల కూర్చొని నిశ్శబ్దంగా నామకోటి వ్రాసుకోండి. ఇవి మీరు చేయకపోతే కనీసం అవి చేస్తున్న వారికి ఆటంకం కలిగించకండి. ఈ ప్రదేశం మాదిరే మీరు ఇళ్లకు చేరుకున్న తరువాత అక్కడ కూడా ప్రశాంతి నెలకొల్పుకోవాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.